ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదువుకో. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకును సూచన ఎదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఎదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము కానీ నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేసెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించెను గాక. అందరూ చేతులెత్తి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ కూడా తెలిసినటువంటి వాక్య సందర్భము. యెషయా ప్రవక్త అంటున్నాడు, అంజూరపు పండ్ల ముద్దను తీసుకొని రండి. ఎవరి కోసము అంటే రాజైన హిజ్కియా వ్యాధితో బాధపడుతున్నాడు. రాజైనటువంటి హిజ్కియా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చాలా సివియర్ కండిషన్లో ఉన్నాడు. దేవుడే స్వయంగా చెబుతున్నాడు ఈ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఏ రోగం వచ్చిందంటే ఇది మరణకరమైన రోగం ఉంది, మరణకరము కానీ రోగం కూడా ఉంది. కానీ హిజ్కియాకి ఎటువంటి అనారోగ్యం వచ్చిందంట? మరణకరమైన రోగము వచ్చెను. జలుబు చేసింది అనుకోండి, ఇది ఎటువంటి రోగం? మరణకరము కానీ రోగం. కరోనా వచ్చింది అనుకోండి, ఎటువంటి రోగం? ఏమో చెప్పలేము కదండి. ఇప్పుడు కరోనా కేసులు ఉన్నాయా లేవా? మన ఊరిలో కాదు, మన దేశంలో ఉన్నాయా లేవా కరోనా కేసులు? ఉన్నాయా? మన దేశం మొత్తం అక్కడక్కడ ఉంటున్నాడు, కానీ మనకు లేవు. దేవుడు దీవించినందుకు స్తోత్రం. ఆ తెగులు తొలగించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు హిజ్కియా. ఒక పెద్ద పుండు వచ్చిందంట, కురుపు వచ్చిందంట. ఆ కురుపును చూసిన ఆస్థాన వైద్యులందరూ కూడా అంటున్నారు, అయ్యా రాజా, ఇది రాచపుండు, దీనికి మేము అన్ని రకాల మందులు వాడాము కదండి. పూర్వ దినాల్లో ఏ మందులు ఉండేవి? పసరు పోయటము, లేకపోతే ఇంకా దానికి సంబంధించిన కట్టుకట్టడం ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. నాటు వైద్యము, పురాతన వైద్యం ఏదో ఉండేది. ఆ వైద్యం అంతా కూడా చేశాము, కానీ ఇది తగ్గటం లేదు. మామూలు గాయమైంది, కింద పడంగానే గాయమైంది, దానికి ఆ పసరు భంగం తగ్గింది, కానీ ఇది తగ్గట్లేదు రా. ఇది ఎటువంటి వ్యాధి అంటే, ఎటువంటి రోగం అంటే ఇది మరణకరమైన రోగం. చూడండి, అక్కడ హిజ్కియా ఆ మాట వినగానేనంట దేవుడు చెప్తున్నాడు, తన ప్రవక్తను పంపించి అంటున్నాడు, హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా
యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించిదినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనేమో, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. గట్టిగా చెప్పలు కొడదు, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పలు కొడదామా, దేవునికి మహిమ చెల్లిద్దామా. అయ్యా, నీవు మరణమవుచున్నావయ్యా, కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో. రాజుగారితో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నావే, నువ్వు చనిపోబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఈ మాట చదివినప్పుడు నేను అనుకున్నాను, ఈయన రాజుగారు కదా, నీ రాజ్యాన్ని చక్కబెట్టుకోమంటాడేమో దేవుడు అని. రాజ్యాన్ని చక్కబెట్టుకోమన్నాడా, ఇంటిని చక్కబెట్టుకోమన్నాడా? జాగ్రత్తగా ఆలోచించ. రాజ్యాన్ని చక్కబెట్టుకోమన్నాడా, ఇంటిని చక్కబెట్టుకోమన్నాడా? ఇల్లు ముఖ్యమా, రాజ్యం ముఖ్యమా? ఏమండి, ఇల్లు ముఖ్యమా, ఉద్యోగం ముఖ్యమా? ఇల్లు ముఖ్యమా, వ్యాపారం ముఖ్యమా? ఇల్లు ముఖ్యమా, టీవీ ముఖ్యమా? నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో, నీ బాధ్యతలన్నీ కూడా నువ్వు చక్కబెట్టుకో. ఇదిగో నువ్వు ఇక మరణం అయిపోతున్నావు, చనిపోబోతున్నావు కనుక నీ బాధ్యతలన్నీ చక్కబెట్టుకో. మనం జీవించి ఉండగానే మనం ఏం చేయాలంటే అండి, మన బాధ్యతలన్నిటినీ చక్కబెట్టుకోవాలి. అనుదినము కూడా మన బాధ్యతలన్నీ మనము నెరవేర్చాలి. తండ్రిగా నీకు బాధ్యత ఉంది, తల్లిగా నీకు బాధ్యత ఉంది, కుమారుడుగా నీకు బాధ్యత ఉంది, కుమార్తెగా బాధ్యత ఉంది, కోడలిగా బాధ్యత ఉంది, అల్లుడిగా బాధ్యత ఉంది. కుటుంబంలో ఏ స్థానములో ఉన్నా సరే అందులో నీ బాధ్యత ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నాకు కొన్ని బాధ్యతలు దేవుడు ఇచ్చాడు అన్నవారు స్తోత్రం చెప్తారు. నాకు ఏం బాధ్యత లేకుండా నన్ను గాలికి వదిలేశాడు అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు, కొంతమంది అలా ప్రవర్తిస్తారు. మనం సంఘంలో ఉన్నామంటే సంఘములో దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. మందిరంలో ఉన్నామంటే మందిరంలో ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు. నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడంటే ఆ ఉద్యోగంలో ఒక బాధ్యత ఇచ్చాడు. నువ్వు ఒక పని చేస్తున్నావంటే ఆ పనిలో నీకు ఒక బాధ్యతను ఇచ్చాడు. నా ప్రజల అధిపతి ఎవరంట? హిజ్కియా రాజు నా ప్రజల అధిపతి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ అధిపతిగా ఉండే కృపను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అండి. ఆ వ్యాపారం చేసే కృప దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరు చేయలేదు కానీ ఒక్కరికే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు వచ్చే బాధ్యత అది దేవుడు నీకు కృప చూపించి ఆ బాధ్యతను నీ చేతిలో పెట్టాడు, నీ భుజం మీద పెట్టాడు. దానిని సక్రమంగా చేయాలి. యేసుప్రభు అన్నారు, ఆయన నా చేతికి అప్పగించిన ఈ కార్యం నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ప్రభు పౌలు గారు అంటున్నారు, నా వలన అయినంత మట్టుకు నేను మీకు సువార్తను ప్రకటిస్తున్నాను, ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో. 10 నెలలు దేవుడిని కాచి కాపాడి దీవించాడు. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆపదలు వచ్చినా అన్నిట్లో కూడా ఆయన సహాయం చేసి ఈ 11వ నెల మొదటి రోజున దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచినందుకు మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకు అప్పగించిన ఈ బాధ్యతలు నేను ఎంతవరకు ఎలా చేసినా కానీ ఇక నుండి నమ్మకంగా చేస్తాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా? 2 కళ్ళు మూసుకుంటే 2 చేతులు ఎత్తలేరు, ఓకేనా? 2 కళ్ళు తెరిస్తేనే 2 చేతులు ఎత్తగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన దేవుడా, ఆయన గోడ తట్టు తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా యథార్థ హృదయుడనై సత్యం అనుసరించి నీ దృష్టికి నేను ఎలాగున నేను నడుచుకున్నానో నీకు తెలుసుగా ప్రభువా. నా ప్రార్థన ఆలకించి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రార్థన చేశాడండి.
ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడంట? కన్నీళ్లతో ప్రార్థన. ఎలా ప్రార్థన చేశాడండి? కన్నీళ్లతో ప్రార్థించాడు. నువ్వు చనిపోతున్నావా అంటే కన్నీళ్ళు వస్తే రావా? కదండి, కన్నీళ్ళు వస్తే రావా? నీ పని అయిపోతుందంటే కన్నీళ్ళు వస్తే రావా? నీకు మించిన సమస్య వచ్చిందంటే కన్నీళ్ళు వస్తే రావా? కదా, మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఎప్పుడైతే కుమ్మరించుకుంటామో, మన ఆత్మను ఎప్పుడైతే కుమ్మరించుకుంటామో, అప్పుడు మన హృదయం బద్దలవుతుందండి. హృదయం కరిగితేనే కఠినమైన మన ఆలోచనలు, కఠినమైన మన నిర్ణయాలు, కఠినమైన మన హృదయం, ఇవి కరిగినప్పుడే మన కళ్ళమ్మట కన్నీళ్ళు వస్తాయి. మనం మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోకపోతే అది బద్దలవదు. ఆకాశంలో మేఘం దట్టంగా వచ్చింది, కానీ అది కరిగితేనే వర్షం వచ్చింది. అవునా కదా? ఎస్ఆర్ నో? ఊరిని వచ్చిపోయింది, అంత ఉపయోగం ఉందా? చల్లబడింది అంతే, అంత ఉపయోగం ఏమీ లేదు అంటారు కదండి. ఈ సంవత్సరం మనకి వర్షాలు బాగా ఎక్కువ కురవల, మన డ్యాములన్నీ నిండల. రేపు వేసవికాలంలో నీళ్లు సరిపోతాయో సరిపోవో కదండి. ఎవరికి వాళ్ళు కట్టలేసుకొని నీళ్లు ఆనకట్టలేసుకొని డ్యాములు కట్టుకొని ఏ రాష్ట్రం వాళ్ళ రాష్ట్రం నింపుకుంటూ ఉన్నారు. అది నిండితేనే మనకు వచ్చేది. ఆ మేఘాలు వర్షిస్తేనే మనకు నీళ్లు. అలాగనే మన హృదయం కూడాను ద్రవీభరించాలి, అది కరగాలి. ఎప్పుడైతే దేవుని కుమ్మరించుకుంటామో, దేవుడు అక్కడ హిజ్కియాతో అంటున్నాడు, హిజ్కియా నీ కన్నీళ్లు నేను ముందేమో రాసింది అక్కడ, నీ ప్రార్థన విన్నాను ఉందా? నీ కన్నీళ్ళు చూశానన్నా. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, 5వ వచనములో, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్యమునిచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటండి, నీవు కన్నీళ్లు గారిస్తే ఆ కన్నీళ్లు చూస్తాడంట. నీ ప్రార్థన వింటున్నాను, ముందే ఉన్నాడు, నీ కన్నీళ్లు నేను చూశాను. నీవు దేవుని సన్నిధిలో కన్నీరు గారిస్తే ఆ కన్నీరు దేవుడు తప్పకుండా చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనము దుఃఖపడుతూ ఉంటాం, కన్నీళ్లు గారుస్తూ ఉంటాం. భర్త ముందు భార్య కన్నీళ్లు గారుస్తూ ఉంటుంది, కానీ భర్త కఠినమైన హృదయంతో ఆ కన్నీళ్ళు కూడాను చూడడు, లక్ష్య పెట్టడు, లెక్క చేయడు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల ముందు కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. కొన్నిసార్లు బిడ్డలు తల్లిదండ్రుల ముందు కన్నీళ్లు గారుస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో కుటుంబాల్లో కానీ స్నేహితుల మధ్యలో కానీ ఇటువంటి కన్నీళ్లు కార్చే అనుభవంలో నా కన్నీళ్ళు వాళ్ళు చూసారా చూడలేదా అని బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరు చూసినా చూడకపోయినా సరే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు గారిస్తే ఆయన తప్పనిసరిగా చూసే దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు గారు ఏమిటంటే, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి. ఎవరైనా సరే నువ్వు కన్నీరు గాచి ప్రార్థన చేశావంటే కన్నీళ్ళు ఎక్కడున్నాయండి? ఆయన బుడ్డిలో దాచించండి అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మనకు మిగతా నీళ్లు ఎన్నున్నా కానీ అది విలువైనవి కాదు, కానీ ఈ కన్నీళ్ళు చాలా విలువైందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆమె వచ్చి కన్నీళ్లు గారుస్తూ ఉందంట. కన్నీళ్లు గారుస్తుంది. ఎంత కన్నీళ్ళు గార్చిందంటే ఆ కన్నీళ్లతోనే ఆయన పాదాలు కడిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కన్నీళ్లతోనే ఆయన పాదాలు కడిగిందంటే ఎంత కన్నీరు గార్చిందో. ఇవెక్కువ జామున ఒక శుభవర్తమానం ఏంటంటే, నువ్వు ఎంత కన్నీరు గారుస్తావో, ఎంత దుఃఖపడతావో దానికి అనేక వేల రెట్లు సంతోషాన్ని దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. ఇదిగో నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను. ప్రార్థనలో మనం ఏం చేయాలంటండి, ఆయన పాదాలు కడగాలి. నీ పాదాలు కడగకుండగా నా ప్రార్థన సాగదు, నా జీవిత ప్రయాణము సాగదు. నా ప్రార్థన ఎలా సాగుతుంది? కన్నీళ్లతోనే. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మన ప్రార్థన ఎలాగుంటుంది. పెదవుల నుండి వచ్చే ప్రార్థన వట్టి పలుకులు మాదిరిగానే ఉంటాయి, వట్టి మాటల మాదిరిగానే ఉంటాయి. కానీ లోపల నుండి వచ్చే ప్రార్థన, హృదయాంతరంగములో నుండి వచ్చే ప్రార్థన, ఆత్మను కొమ్మరించుకొని చేసే ప్రార్థన, ఆ ప్రార్థన మన హృదయాన్ని ద్రవింపజేసి మన హృదయం కరిగి ఎప్పుడైతే మన కళ్ళమ్మట కన్నీళ్ళు వస్తాయో ఆ కన్నీళ్ళు దేవుని హృదయాన్ని కరిగింపజేస్తాయి. దేవునికి స్తోత్రం.
మనం కన్నీళ్లతో ప్రార్థన చేసిన అనుభవాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ కన్నీళ్లతో చేసిన సమయంలో దేవుడు మన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రోజున మన కన్నీళ్ళే ఈ రోజున మనకు జీవం ఇచ్చి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రోజు మనం కన్నీళ్ళు గార్చిపోతే ఈరోజు మనము ఆయుష్కాలము కలిగి ఉండేవారము కాదేమో. హిజ్కియా, ఇదిగో నీవు మరణమవుచున్నావు. ఆయన హృదయం, ప్రభువా నా ఇల్లు నేను చక్కబెట్టుకోవాలయ్యా, ఇదిగో నా భార్య ఇంకా రక్షణ పొందలేదు, నా భర్త రక్షణ పొందలేదు, నా బిడ్డలు నీ మార్గంలో నడవటం లేదయ్యా, వారు ఏమైపోతారో, ఇదిగో నా కుటుంబము సమాధానం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి ప్రభువా, నా కుటుంబానికి రక్షణ కావాలి. జక్కయ్య ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు లోకాసువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఏమన్నారండి? జక్కయ్య వెంటనే పరివర్తన చెందాడు, మారు మనసు పొందాడు, మారు మనసునకు తగిన క్రియలు తన జీవితంలో చూపించాడు. ప్రభు నేను మారు మనసు పొందాను ఆయనలా, మారు మనసుకు తగిన క్రియలు తన జీవితంలో చూపించాడు. వెంటనే ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి మహిమ కలుగును గాక. నేడు ఈ ఇంటికి ఈ 10 నెలల్లో, ఈ సంవత్సరంలో 2023లో ఈ 10 నెలల్లో మన ఇంటికి రక్షణ వచ్చిందా రాలేదా? ఏమండి, ఒకవేళ ఇప్పటి వరకు రక్షణ రాకపోతే ఇక నుండి అయినా సరే మన ఇంటికి ఇదిగో ప్రభువారు ఈ మాట చెప్పాలి, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మనకి మన బజార్లో సిమెంట్ రోడ్డు వేస్తున్నారంటే ఇప్పుడు ఏమవుతున్నారంటే ఈ బజార్కి సిమెంట్ రోడ్డు వచ్చింది కదండి. సిమెంట్ రోడ్డు వస్తేనే ఆహా ఇంక నుంచి బురద అవ్వదులే మనకి కదండి, ఒక సంతోషం. ఇక నుంచి మనకి బురద అవ్వదు. బండి రావాలన్నా, సైకిల్ రావాలన్నా, ఏది రావాలన్నా, కారు రావాలన్నా మనకి బాగా ఫ్రీగా రావచ్చు. లారీలు రావాలన్నా సరే బాగా ఫ్రీగా రావచ్చు. ఇదివరకైతే లారీ రావాలంటే ఒకవేళ దిగబడిద్దేమో బరువులో కదా, ఆ బండి మీద రావాలంటే బురదలో జారి పడతాము, అటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏముండవు కదా. మరి ఒక బజార్కి సిమెంట్ రోడ్డుకి వస్తేనే అంత మేలుంటే, ఒక కుటుంబం అంతా ఆశీర్వించబడితే, కుటుంబంలో ఉన్న బిడ్డలంతా రక్షణ పొందితే ఎంత సంతోషమే కదా. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం పొందిన వారు ఎవరైతే రక్షణ పొందిన కుటుంబం ఉంటుందో ఆ కుటుంబంలో పరలోకపు ఆనందాన్ని అనుభవించుదురుగాక. ఆమేన్. జక్కయ్య రోజు కట్టలు డబ్బులు చూశాడు కానీ మనసులో నెమ్మది లేదు, రక్షణ ఆనందము లేదు, శాంతి సమాధానము లేదు. ప్రేమింది యేసయ్య ఉచితముగా ఈ రక్షణ ఆనందాన్ని అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దీనిని స్వతంత్రించుకున్న వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు మన కుటుంబానికి దేవుడు రక్షణ దయచేయను గాక, మన బిడ్డలకు రక్షణ దయచేయను గాక. హల్లెలూయా. మనము ఈ కుటుంబం గురించి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి దీవించాడు. ఒక్కసారి ఒక ప్రాముఖ్యమైన అంశం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ పుండు, రాచపుండు, మరణకరమైన పుండు నయం కావాలంట. అప్పుడు దేవుడు చెప్పాడు యెషయా ప్రవక్తకి, ఇది నయం కావాలంటే ఏం చేయాలంటే అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి ఈ పుండు మీద వేసి కట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయనకి ఏ అనారోగ్యం వచ్చిందంటండి? ఆయనకి ఒక రాచపుండు వచ్చింది. ఆ పుండు నయం కావాలంటే ఏం కావాలి అంటే ఇదిగో అంజూరపు పండ్ల ముద్ద తీసుకురండి అని చెప్పాడు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం చూడండి దయచేసి 3వ వచనం నుండి మనం చదువుకుందామా. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన
చేయబడలేదు. మీ దేశము మీ పాడైపోయెను, దేశము పాడైపోయేను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను, కాలిపోయేను. మీ మీ ఎదుటనే అన్యులు మీ భూమిని మీ తినివేయుచున్నారు, భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె ఆ, అది పాడైపోయెను. చాలు. ఇక్కడ గమనించినట్లయితే, ఓ జనమా, ఎటువంటి జనమంట? దేవుడంట, ఆకాశమా ఆలకించము, భూమి చెవియగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎప్పుడు కూడా ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీరు ఎటువంటి వారే అంటే నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. రోజు కూడా ఏం చేస్తున్నారంటండి? రోజు కూడాను తిరుగుబాటు చేస్తున్నారంట దేవుని మీద. మనం గమనించినట్లయితే మరి మనం కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామా? ఇశ్రాయేల్ జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇశ్రాయేల్ జిల్లను నేను వారిని గొప్ప వారినిగా చేశాను, పెంచి గొప్ప వారినిగా చేశాను, కానీ వీరేం చేస్తున్నారంటే రోజు కూడా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇవాళ వేకువజామున ఆరాధన ఉందని చెప్పారు కాబట్టి పాస్టర్ గారు 4ంటికి లేచి రెడీ అయ్యి 5ంటికి మందిరానికి వచ్చాం. మరి రోజు ఏ టైంకి లేస్తున్నాం మనం? రోజు తిరుగుబాటు చేస్తున్నారని ఇశ్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఏ టైంకి నిద్ర లేస్తున్నాం? ఏమండి, ఆ ఏ టైంకి మనము లేస్తున్నాం, ఏం చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనకి ఈరోజు చూడడానికి దేవుడు కృపించినప్పుడు మనం నిద్ర లేవగానే ఏం చేయాలి? ప్రభువా, నన్ను ఈ నూతనమైన ఒక అరుణోదయమును చూసే కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. ఎంతమంది స్తోత్రం చెల్లిస్తున్నారు దేవునికి? ఉదయాన్ని నిద్ర లేవగానే దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సూర్యుడి ముందు వస్తున్నాడా, మీరు ముందు లేస్తున్నారా? ఏమండి, ముందు సూర్యుడు వస్తున్నాడా, ముందు మీరు నిద్ర లేస్తున్నారా? సూర్యుడు నిద్ర లేకమునిపోయి మనం నిద్ర లేస్తే అది ఎంతో మేలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చిన తర్వాత లేస్తే అది మనకిచ్చిన టైంని మనం సద్వినియోగము చేసుకోవట్లా కదా. మనము దేవుణ్ణి తిరుగుబాటు చేసే వారముగా ఉండకుండా దేవునికి లోబడే వారముగా ఉండాలి, దేవునికి విధేయత చూపించే వారముగా ఉండాలి. ఎందుకు నిద్ర లేకపోతున్నాము? ఒకవేళ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నామా? రాత్రి అంతా వాక్యం చదువుతున్నామా? రాత్రి అంతా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ఉంటున్నామా? లోక సంబంధమైనవి పెట్టుకొని దేవునికి దూరం అయిపోతున్నామా? ఏమండి, టీవీ ఆన్ చేస్తే అది ఎప్పుడు ఆఫ్ చేస్తారో తెలియదు కదండి. టీవీ దగ్గర పోరాటం, నాకు ఆ ఛానల్ కావాలి, నాకు ఈ ఛానల్ కావాలి కదా. చిన్నపిల్లలు బొమ్మలు పెడితే ఇక ఎవరు కదిలించడానికి వీల్లేదు దాన్ని కదా. ఆ కార్టూన్ నెట్వర్క్ పెట్టారు, ఏం పెట్టారు, అది పెడితే ఇక ఎవరు తీయడానికి వెళ్ళి, ఒకవేళ తీసారా వాళ్ళ సంగతి అయిపోయినండి కదా. ఇల్లంతా గందరగోళం అయిపోయింది. ఆ ముసలమ్మ వచ్చి నాకు ఆ పాత సినిమా అవుతుంది చూడు, అది పెట్టమనేది. కొత్త సినిమా నాకు అర్థం కావట్లేదు, పాత సినిమా కావాలి, నాకు ఆ పాత సినిమా పాటలు కావాలి, పాత సినిమాలు అవి కావాలండి. కొడుకు వచ్చి ఆ క్రికెట్ వస్తుంది పెట్టండి, వరల్డ్ కప్ వస్తుంది చెప్పండి పెట్టండి. ఆయన వచ్చి నాకు వార్తలు పెట్టండి అండి కదా. ఈ టీవీ దగ్గర ఇంట్లోని సమాధానం పోతుంది. అసలు అదంతా కూడాను దేవునికి ఇష్టమైందా కాదా? ఏమండి, ఎందుకు మనము లేవలేకపోతున్నాం? ఎందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం? ఇశ్రాయేలులారా, నిత్యము మీరు తిరుగుబాటు చేస్తున్నారు. ఇదిగో ఆరోగ్యము కొంచెమైనా లేదు, ప్రతివాడు కూడా నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినను గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఆ పుండ్లు పిండబడలేదు, కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు. అటువంటి అనారోగ్యకరమైనటువంటి శరీరము మనం కలిగి ఉన్నాం. ఏ అనారోగ్యం ఉందో, శిరస్సు నుండి అరికాలు వరకు ఇదిగో గాయాలు ఉన్నాయి అంటున్నాడు కదండి. లోపల గాయాలు ఎట్లా ఉంటాయి అని అనుకోబాకండి. ఏ అవయవానికి ఇబ్బంది కలిగినా అది గాయమే. ఏ అవయవానికి ఇబ్బంది కలిగినా సరే అది గాయమే. ప్రతి అవయవము, గుండె బలహీనమైంది అంటున్నారు. గుండె దడ వస్తుందండి కదా. కొంతమంది చెప్తున్నారు గుండె దడ వస్తుంది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, గుండె దడ వస్తుంది పాస్టర్ గారు ప్రార్థన చేయండి. కొంతమంది కడుపులో మంట వచ్చేసింది, బాగా కడుపులో మంట వచ్చేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చేశారు? నోట్లో ఏమేశారమ్మా? పైప్ వేశారు కదా. ఏమంటారు దాన్ని? ఎండోస్కోపీ టెస్ట్ని ఏం చేద్దామంటే లోపలికి నోట్లో కూడా పైప్ వేశారు పాస్టర్ గారు. నోట్లో పైప్ ఎందుకు అవసరమైంది?
కదా, కడుపులో మంట వచ్చింది కాబట్టి నోట్లో పైప్ వేశారు, లోపలికి కెమెరా వెళ్తూ ఉంటుంది కదా, ఆ కెమెరా లోపల ఈ పేగుల్లో ఏమేమి ఉందో అక్కడ చూపిస్తూ ఉందన్నమాట. మాంసం ముక్కలు ఉన్నాయో లేకపోతే ఆ పేగులు ఇంక ఏమేమి తిన్నావు అవన్నీ కూడాను చూపిస్తూ ఉంటుంది దాంట్లో కదా. అది చూపించినప్పుడు డాక్టర్ గారు టీవీలో కనబడుతుందమ్మా, కడుపులో పుండు ఉందమ్మా అన్నాడు. ఎక్కడుంది పుండు? కడుపులో పుండు. కడుపులో పుండు ఉంటుంది భాష గారు. వాక్యంలో ఉన్న శిరస్సు నుండి అరికాలు వరకు పుండ్లు ఉన్నాయి. డాక్టర్ గారు అన్నాడు, మా ఈ పుండు ఉంది కాబట్టి కొంచెం నువ్వు మసాలాలు తగ్గించు, కానీ ఉప్పు కారాలు తగ్గించు, ఈ టాబ్లెట్లు వేసుకో ఆ పుండు నయం కావడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ దేవుని రా, మనము ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఇటువంటి పుండు, ఇటువంటి అనారోగ్యం, ఇటువంటి సమస్య ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో అంజూరపు ముద్ద తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టండి. దేవునికి స్తోత్రం. ఈ అంజూరపు ముద్ద ఎవరికి సూచనగా ఉందంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సూచనగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీభిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభువా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసు క్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వృద్ధులు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతటిలో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము, ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు
అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.